ఓం నమో వెంకటేశాయ. చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమంటే, తులసీ దళాలతో శ్రీమన్నారాయణుని మనం పూజిస్తాం కదా, ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఆ తులసీ దళాలను ఏం చేయాలి గురువుగారు అని అడుగుతున్నారు. పూజ అయిపోయిన తర్వాత ఆ తులసీ దళాలని కళ్ళకు అద్దుకొని నోట్లో వేసి నమిలి మింగేయచ్చు. తులసి తినడం వల్ల మనకు జలుబు మొదలైనటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, ఇటువంటి అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు, స్వామివారిని అర్చించినటువంటి తులసీ దళాలని మనము ప్రసాదంగా స్వీకరించామనేటువంటి తృప్తి కూడా మనకు ఉంటుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే 108 తులసీ దళాలతో స్వామిని పూజించినట్లయితే దాన్ని నీళ్లలో వేసుకొని బాగా మరగబెట్టి వడగట్టి ఆ నీళ్లను మీరు మీ పిల్లలు తీసుకోండి. అంతేగాని స్వామివారి యొక్క తులసీ దళాలని బయట పారవేయద్దండి. ఒకవేళ ఎక్కువగా ఉంటే నిర్మాల్యము ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి. లోకా సమస్తా సుఖినో భవంతు.